మేము గవర్నమెంట్ టెండర్ లా ప్యాడీ కొనుక్కున్నాము, దాన్ని బయటకు అమ్ముతున్నాం. మీరు అమ్ముతారు, వాళ్ళేమో ఈ విధంగా అమ్ముతారు, స్టోరేజ్ చేసి అమ్ముతారు అని వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర గోదాంలో ఆడ మిల్లు దగ్గర జాగా లేకపోతే ఈ గోదాంలో దించి ఇక్కడ నుండి మనం బయటికి పంపిస్తాం. అదే ప్రూఫ్ చూపించుకోండి సేటు. మాకు మిగిలిన ఒట్లే ఇక్కడికి వెళ్ళి ఆంధ్రకు తరలిస్తున్నారని మాకు రిపోర్ట్ ఉంది. మేము వచ్చి బండికి అడ్డం తిరిగినాము. మీరు ఏమైనా ఉంటే, మీకు ఏమైనా ప్రూఫ్లు ఉంటే బండిని ప్రూఫ్ చూపించుకొని తీసుకోండి. మీ ఎవరికి చూపిస్తారు? మీరు కలెక్టర్ చూపిస్తారా, ఎంఆర్ఓకి చూపిస్తారా? ఎవరికైనా చూపిరి. మీ మిల్లు బండ్లు 3 బండ్లు లోడ్ అవుతున్నాయి. బయట బండి ఆంధ్రకు అమ్ముకునే ఒడ్లు, ఒక బండి ఆంధ్రకు బండి అమ్ముకునే బండి పోతుంది, మీ మిల్లు తరఫున పోతుంది. దాని గురించి 3 బండ్లు మిల్లు పోవడం ఏంది, ఒక బండి బయటకి ఆంధ్రకు అమ్ముకోవడం ఏంది వీళ్ళు అని మేము అడ్డం తిరిగినాం బండికి. ఇప్పుడు ఐకేపీ ఓట్లు మిల్లుకే నడవాలి కదా, గవర్నమెంట్ కే చేరాలి కదా. మరి గవర్నమెంట్ చేరకుండా బయటకు ఎందుకు పోతున్నాయి ఓట్లు? బయటకు ఆంధ్రకి ఎందుకు అమ్ముకుంటున్నారు? ఐకేపీ ఓట్లు ఐకేపీకే పోవాలి, గవర్నమెంట్ కే పోవాలి, గవర్నమెంట్ కే పోవాలి. గవర్నమెంట్ కి రైతులు నాడు అన్యాయం చేస్తారు. రైతులకు అక్కడ 4 కిలోలు 5 కిలోలు కట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ మీరు ప్రైవేట్ గా అమ్ముకుంటారు. బయటకు అమ్ముకుంటారు, బయటకు ఎందుకు అమ్ముకుంటారు? రైతుల బండి అయితే అక్కడ తీసుకోవాలి. సరే, ఇది మీరు క్లారిటీ ఇచ్చుకోరు. ఒకటి ఆఫీస్ తరఫున బండి రైతుల మీద అడ్డగోలు 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు రైతుల మీద అత్రంగా దోసుకొని ఒక సంటర్ నుంచి 5-6 బండ్లు మిగిలించుకొని ఇవాళ బయటకు ఆంధ్రకు బయట పక్క రాష్ట్రానికి అమ్ముకుంటున్నారు మీరు ధాన్యాన్ని. పక్క రాష్ట్రానికి అమ్ముకుంటారు ధాన్యాన్ని. గవర్నమెంట్ ఉన్నది, ప్రజల సొమ్ము, అది ప్రజల